హాయ్ ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేయగానే మనకి S3 బకెట్ గురించి డిస్కస్ చేద్దాం చాలా సింపుల్గా. సో ఇక్కడ మీరు S3 అని టైప్ చేయండి. సో ఇక్కడ బకెట్ వచ్చేస్తుంది. S3 బకెట్ ఏంటంటే దీని ఫుల్ ఫామ్ SSS, అందుకే S3 అంటాము. సింపుల్ స్టోరేజ్ సర్వీస్. మన మొబైల్స్లో స్టోరేజ్ ఎలానో ఇక్కడ హార్డ్ డిస్క్ అలా ఉంటాయి కదా, సో అలానే ఏడబ్ల్యూఎస్లో మనకు స్టోరేజ్ సర్వీస్ ఉంటాయి. ఇందులో ఫైల్స్ కానీ ఇమేజెస్ కానీ అవన్నిటిని మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక అన్లిమిటెడ్ అనమాట సర్వీస్. ఓకే, ఇప్పుడు క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఈ ఏడబ్ల్యూఎస్కి నేను ఏం చేస్తాను అంటే అమెజాన్ S3 ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి బకెట్ క్రియేట్ చేసుకోవచ్చు. బకెట్లో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్రియేట్ ఏ బకెట్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బకెట్ నేమ్ రాసుకోండి. ఏది మనం ఏదైనా రాద్దాం, అన్ని స్మాల్ లెటర్లు రాయాలి. లర్న్ QAES we can -S3 బకెట్. ఓకే, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ జస్ట్ క్రియేట్ బకెట్ ఏవేషన్. ఓకే, బకెట్ క్రియేట్ అయిపోయింది. మనకి బకెట్స్లో ఒకటి మనం ఫ్రెష్గా క్రియేట్ చేసాం, అది అయిపోయింది. ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనం ఒక 2026 అని పెట్టుకుందాం ఇయర్. సో క్రియేట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో జస్ట్ ఇంకా మంత్ డేట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ అలా వెళ్ళి మళ్ళీ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇప్పుడు ఏదైనా ఫైల్స్ను మనం అప్లోడ్ చేద్దాం. సో ఒక ఫైల్ ఉందనుకోండి, అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగానే యాడ్ ఫైల్స్, ఇది ఒకటి ఎంప్లాయీస్ అనే ఫైల్, నేను JSON ఫైల్ని నేను అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ సక్సీడెడ్. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే JSON ఫైల్ అనేది ఇది అప్లోడ్ అయిపోయింది. ఓకే, ఇన్ కేస్ డిలీట్ చేయాలంటే జస్ట్ ఇది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ అని బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ నీకు ఏమొస్తా అంటే టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ పర్మనెంట్లీ డిలీట్. సో ఇది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా కాపీ చేసి పర్మనెంట్లీ డిలీట్ అని టైప్ చేయాలి. ఓకే, జస్ట్ క్లోజ్ ఇట్. ఇంకా ఫైల్ ఇలానే అప్లోడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే యాడ్ ఫైల్స్. సో నెక్స్ట్ CSV అనేది తీసుకుందాం. ఒకటి CSV ఫైల్ అప్లోడ్ చేస్తే క్లోజ్. సో CSV ఫైల్ అప్లోడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ ఆప్షన్ చేయొచ్చు. ఓకే, క్వరీ S3 అంటే ఇది మనకి నోట్బుక్లో కానీ వేరే కోడింగ్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది క్వరీ S3. తర్వాత ఇది మనం ఓపెన్ చేయొచ్చు. జస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చాం. ఇక్కడ చూస్తే మనకి క్వరీ S3 సెలెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకు డేటాని డైరెక్ట్ డౌన్లోడ్ చేయకుండా SQL క్వరీ యూజ్ చేసుకుని రన్ క్వరీ అని చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.